వెల్కమ్ టు యోయో టీవీ. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అందరికీ సుపరిచితమే. గత ఏపీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆయన పేరు దేశవ్యాప్తంగా వినిపించింది. కూటమితో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి గేమ్ చేంజర్ అయ్యారు. అయితే స్టార్ హీరోగా పవన్ని చూసి అభిమానులు జై కొడతారు. జనసేన పార్టీ అధినేతగా పార్టీ కార్యకర్తలు నాయకులు జై కొట్టారంటే ఒక అర్థం ఉంది. బీజేపీ వాళ్ళు, అందులోనూ తమిళనాడు బీజేపీకి చెందినవారు పవన్ కళ్యాణ్కు జై కొట్టడం ఏమిటనే చర్చ తెలుగు రాష్ట్రాల్లో మొదలైంది. వెళ్ళింది దేవాలయాల సందర్శనకు. అక్కడ రాజకీయాలు వద్దని పవన్ ముందే చెప్పారు. కానీ తమిళనాడులోని బీజేపీ వాళ్ళు వచ్చి నేరుగా మెడలో దండలు వేసి సాలువా కప్పి ఘనంగా స్వాగతం పలికారు. బాణాసంచా పేల్చి సంబరాలు చేశారు. జై పవన్ కళ్యాణ్ అంటూ ఆనందంగా ఎగిరారు. ఏపీలో బీజేపీ వారు ఇంతవరకు పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్ళి సత్కరించింది లేదు, పూలదండలు వేసి అభినందించింది లేదు. కానీ తమిళనాడు రాష్ట్రంలో జరిగింది. తమిళనాడుకు మంచి చేయాలని ఎవరు రాజకీయాల్లోకి వచ్చినా ఆహ్వానిస్తానని పవన్ కళ్యాణ్ అన్నారు. విజయ రాజకీయ పార్టీ ప్రారంభించినప్పుడే సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. తమిళనాడుకు, భారతదేశానికి మంచి చేయాలని ఎవరు రాజకీయాల్లోకి వచ్చినా ఆహ్వానిస్తారని చెప్పారు. తమిళనాడులోని తుత్తుకూడి జిల్లా తిరుచెందూర్ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన ఆయన తూతుకుడి విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడుతూ అన్నారు, జనసేన పార్టీని రానున్న రోజుల్లో బీజేపీలో విలీనం చేసే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నాడేమోననే చర్చ రాష్ట్రంలో జరుగుతోంది. తమిళనాడులో బీజేపీ శ్రేణులు పవన్ కళ్యాణ్కు ఘనస్వాగతం పలికి సంబరాలు చేసుకోవడం చూస్తుంటే రాను రాను దేశంలో ఏ రాష్ట్రానికి పోయినా బీజేపీ వారు ఆహ్వానించే సూచనలు కనిపిస్తున్నాయనే చర్చ కూడా జరుగుతోంది. ఏపీలో బీజేపీకి పట్టులేదు. 2 నుంచి 3% ఓట్లు మాత్రమే బీజేపీకి ఉన్నాయనేది వాస్తవం. ఏ పార్టీతో పొత్తు లేకుండా బీజేపీ పోటీ చేస్తే వచ్చే ఓట్లు కేవలం 2 నుంచి 3% మాత్రమే. ఏపీలో బీజేపీని బలోపేతం చేయాలంటే జనంలో పరపతి ఉన్న నాయకుడు తప్పకుండా తెరపైకి రావాలి. అలాంటి నాయకుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు మనతో ఉన్నాడు. అందుకే ఆయనను మనం ఎంత త్వరగా దగ్గరకు తీసుకుంటే అంత మంచిదనే ఆలోచనలో బీజేపీలోనే ఉన్న శ్రేణి నాయకత్వం ఉన్నట్లుగా తాజా పరిణామాలు చూస్తుంటే అర్థమవుతుంది. ఎందుకంటే 15 ఏళ్ళు చంద్రబాబు సీఎంగా ఉండాలని పవన్ కళ్యాణ్ ఇటీవల చేసిన వ్యాఖ్యల్లో ఆంతర్యం ఏమిటనే చర్చ కూడా జరుగుతోంది. భవిష్యత్తులో బీజేపీ ద్వారా తాను రాజకీయాలు చేసేందుకు సిద్ధమయ్యాడా, అందువల్లే ఈ విధంగా మాట్లాడారా అనే చర్చ కూడా జరుగుతోంది. జనసేనను బీజేపీలో విలీనం చేస్తే కేంద్రం పెద్దల ఆశీస్సులతో ఏపీకి బీజేపీ నాయకుడిగా ఉంటూ రాజకీయాలు చేయొచ్చనే ఆలోచనలో ఉన్నాడా, జగన్ను ఎదుర్కొనేందుకు చంద్రబాబుతో ఉండడమే మంచిదనే భావనతో అన్నాడా అనేది చర్చకు దారితీసింది. ఇక్కడ మరో విషయం ఏంటంటే, ఏ పార్టీ నాయకుడైనా తన పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటాడు. అలా కాకుండా చంద్రబాబు సీఎంగా ఉండాలని కోరుకున్నాడంటే జనసేన పార్టీ స్వతహాగా అధికారంలోకి వచ్చే అవకాశం లేదని భావించి ఉండవచ్చని, అందువల్ల ఈ విధంగా వ్యాఖ్యానించారని, బీజేపీతో ఉంటే దక్షిణ భారతదేశంలో తిరుగులేని నాయకుడిగా ఎదగొచ్చనే ఆలోచనలో కూడా పవన్ కళ్యాణ్ ఉండి ఉండవచ్చు. అగస్త్య మహాముని ఆశ్రమాన్ని సందర్శించడం, స్వామి మలైలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ సందర్శన అనేవి భక్తితో చేసినా అక్కడ బీజేపీ బలమైన శక్తిగా ఉందనే విషయాన్ని పలువురు గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సందర్శించిన అన్ని ప్రాంతాల్లోనూ ఆర్ఎస్ఎస్, విహెచ్పి శ్రేణులు బలంగా ఉన్నాయనేది పలువురు చెబుతున్న మాట. ఒకసారి ఈ ప్రాంతాలకు వెళితే మొక్కు చెల్లించుకోవడంతో పాటుగా బీజేపీ వారి స్పందన ఎలా ఉంటుందో కూడా తెలుసుకోవచ్చుననే ఆలోచనతో వెళ్ళి ఉంటారని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో ఏది ఎంతవరకు నిజం అవుతుందనేది కాలమే సమాధానం చెప్పాలి.